జస్ట్ ఇమాజిన్ ఒక ఆయుధం గంటకు 15,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి శత్రు రాడార్ల కళ్ళు కప్పి క్షణాల్లో లక్ష్యాన్ని ఛేదిస్తే ఎలా ఉంటుందో, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని ఎలాగైనా ఆపాలి అనే ఆలోచన శత్రువులో పుట్టే లోపే అది వారి గుండెలను చీల్చేస్తూ వెళ్ళిపోతుంది. నేను చెప్పేది ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. ఇది భారతదేశం లేటెస్ట్ గా అభివృద్ధి చేసిన ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ గురించి. అసలు ఈ ధ్వని హెచ్జీవీ ఫుల్ స్కేల్ మోడల్ ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని సృష్టించడం వెనక ఉన్న రహస్యం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ అద్భుతమైన హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ సాంకేతిక ప్రయాణంలోకి వెళ్లాల్సిందే. ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనేది భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఒక అత్యాధునిక ఆయుధ వ్యవస్థ. ఇది అందరూ అనుకుంటున్నట్లు అంత ఆషామాషి క్షిపణి మాత్రం కాదు. చాలా అంటే చాలా శక్తివంతమైనది. దీని ఫుల్ స్కేల్ మోడల్లోని ప్రత్యేకతలు తెలిస్తేనే కళ్ళు బైర్లు కమ్మకమానవు. ఇప్పుడు ఈ ప్రత్యేకతలు దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధునాతన ఆయుధాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇది దాదాపు 29.5 మీటర్ల పొడవు, 8 అడుగులు వెడల్పుగా ఉంటుంది. ఇక ఇప్పటికే మన అమ్ముల పొదిలో ఉన్న అగ్నిఫై బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు ఉంటుంది. దీనికంటే ధ్వని హెచ్జీవీ రేంజ్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు సైంటిస్టులు. ధ్వని హెచ్జీవీ అనేది గాలిలోని ధ్వని వేగం కంటే 5 నుంచి 12 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందట. అంటే ఇది గంటకు 15,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒక నగరం నుంచి మరొక నగరానికి క్షణాల్లో రీచ్ అవుతుంది. జనరల్గా ఒక సాధారణ క్షిపణి అనేది ఒక స్పెసిఫిక్ పాత్లో మాత్రమే ప్రయాణిస్తుంది. కానీ ధ్వని హెచ్జీవీ అనేది గ్లైడ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ భూ వాతావరణంలో తక్కువ ఎత్తులో గ్లైడ్ చేస్తూ ఊహించని దిశల్లో మలుపులు తిరుగుతూ లక్ష్యాలను చేరుకుంటుంది. చెప్పాలంటే మన పురాణాల్లో ఇంద్రజిత్తు లెక్క. ఇది ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుందో గుర్తించడం చాలా అంటే చాలా కష్టం. దీనివల్ల శత్రు రాడార్లు దీన్ని పసిగట్టడం దాదాపు అసాధ్యమే అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా ఇది అత్యంత ఖచ్చితమైన గైడెన్స్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఇది శత్రువుల స్థావరాలు, ఓడలు, ఇతర కీలక లక్ష్యాలను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో, అంటే సూది మొన ఎంత సన్నగా ఉంటుందో అంత క్లియర్ లక్ష్యాలతో ఖచ్చితంగా ఛేదించగలుగుతుంది. ఇది హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు దాదాపు 3,000 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ధ్వని హెచ్జీవీని అధునాతన హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్తో తయారు చేశారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే, ధ్వని హెచ్జీవీ సాంకేతికత ఎంతో శక్తివంతమైనది. మరి ఇంత పవర్ఫుల్ క్షిపణిని ఎవరు నియంత్రిస్తారు? ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఇది తప్పుడు చేతుల్లోకి వెళితే లేదా ఈ సాంకేతికతను ఇతర దేశాలు కాపీ చేస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలే భారత రక్షణ వ్యవస్థలో ఉన్న వారిని కూడా కలవరపెడుతూ ఉన్నాయి. ధ్వని హెచ్జీవీ పరీక్షలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. కానీ దీని పూర్తి సామర్థ్యం ఇంకా బయటకు రానేలేదు. ఈ రహస్యం ఏమిటి? శాస్త్రవేత్తలు దీని పూర్తి సామర్థ్యం ఎందుకు బయట పెట్టడం లేదు? అసలు ఇది కేవలం యుద్ధ ఆయుధమా, లేక ఇంకా ఏదో గొప్ప ప్రయోజనం దీని వెనక దాగి ఉందా? ఇప్పటి వరకు ఇవన్నీ ధ్వని హెచ్జీవీపై ఉన్న సమాధానం లేని ప్రశ్నలే అని చెప్పుకోవచ్చు. అయితే ధ్వని హెచ్జీవీ యొక్క ఉపయోగాలు కేవలం రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. దీని సామర్థ్యాలు చాలా వర్సటైల్గా, ముందు మనిషి ఊహకు కూడా అందని విధంగా అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయట. శత్రు రాడార్లను దాటి ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంతో పాటుగా ధ్వని హెచ్జీవీ అనేది భవిష్యత్తు యుద్ధాల్లో గేమ్ చేంజర్గా మారబోతుంది. ఇది ట్రెడిషనల్ క్షిపణుల కంటే శక్తివంతమైనది, ఇంకా గుర్తించడం కూడా వీలు కాని అంత వేగవంతమైనది కూడా. ఇది అంతరిక్ష ప్రయాణాలను మరింత సమర్థవంతంగా చేయబోతుందట. ఎలా అంటే, ఒకవేళ అంతరిక్ష నౌకలకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే ఉపగ్రహాలను కక్షలోకి పంపించవచ్చు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఈ సాంకేతికత అనేది సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ విమానాల అభివృద్ధికి దారితీయవచ్చు అంటున్నారు. ఒకవేళ ఇలాంటి విమానాలే తయారైతే ఉదాహరణకు ఢిల్లీ నుంచి న్యూయార్క్ కేవలం 2 గంటలే పడుతుంది. ఏది ఏమైనా ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు. ఇది భారత సాంకేతిక సామర్థ్యం ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పే ఒక రీసౌండ్. ఇది కేవలం శత్రువులకు భయం పుట్టించే ఆయుధం మాత్రమే కాదు, మానవాళి భవిష్యత్తును మార్చగల ఓ గొప్ప సాంకేతికత. జస్ట్ ఇమాజిన్, ఏదో ఒకరోజు మీరు హైపర్సోనిక్ విమానంలో కూర్చొని క్షణాల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలిగితే ఆ ఊహ ఎలా ఉంటుందో. ఈ సాంకేతికతతో ఒక సామాన్య మానవుడు కూడా అంతరిక్ష పర్యటన చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కేవలం ఊహ కాదు, భవిష్యత్తులో జరగబోయే నిజం. కానీ ఈ అద్భుత టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి? శాంతి కోసమా,
లేక యుద్ధం కోసమా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం కేవలం భారతదేశం యొక్క చేతుల్లోనే ఉంది. ఫైనల్గా ధ్వని హెచ్జీవి అనేది ఒక కొత్త యుగానికి నాంది పలకబోతుందనేది వాస్తవం. చూడాలి మరి ముందు దీని ప్రభావం ఎలా ఉండబోతుందో. ఇక దీనిపై మీరేమనుకుంటున్నారు? ఈ సాంకేతికత భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుంది అనే విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.